అధికారం ఉంది కదా అని నోటికి ఎంత వస్తే అంతే వాగే వైసీపీ నేతల్లో ముందుగా నిలిచేది కొడాలి నానియే. రాజకీయ వర్గాల్లో ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో నాని నోటికి ఎదురు లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆయన బూత్ పురాణాన్ని కొనసాగించారు. ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేశారనే ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఓటమికి నానికి గట్టి షాక్ తగిలిందని తెలుస్తుంది. ఇప్పుడు ఆయనపై పోలీసులు కేసులు పెట్టే విధంగా ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత జగన్ వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. చివరకు ఇదే జగన్ కంపముంచిందని కూడా కొందరు అంటున్నారు. ఆ వాలంటీర్లతో ప్రభుత్వ పథకాలను ఇంటికి పంచారు. పార్టీ పనులు కూడా చేయించుకున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్తో ప్రచారం కూడా చేయించుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల వరకు ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పింది. అయితే ఎన్నికల ప్రచారం చేయాలనుకుంటే వాలంటీర్ పదవికి రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి జగన్ కోసము రాజీనామాలు కూడా చాలా మంది వాలంటీర్లు చేశారు. ఇదే వాళ్ళ వాలంటీర్కు కొంపముంచిన విషయం. కానీ ఇప్పుడు వాలంటీర్లు తమ బాధలు బయట పెట్టుకున్నారు. వైసీపీ నాయకులు భయపెట్టి తమతో రాజీనామాలు చేయించారని వాలంటీర్ వ్యవస్థ గగ్గులు పెడుతుంది. ఇప్పుడు దీనిపై వాలంటీర్లు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొడాలి నాని భయపెట్టి తమ రాజీనామా చేశారని కూడా కొందరు వాలంటీర్లు చెప్పడం గమనార్హం. దీంతో నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీనివాస్తో పాటు మరో 2 నేతలపై ఐపీసీ 447, 506 తదితర కేసులు సెక్షన్ల కింద కేసులు పెట్టి వాళ్ళని 1 టౌన్ పోలీస్ స్టేషన్పై కేసు నమోదు చేసేలా ఉన్నారు. నాయకులపై కూడా కేసులు పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది. ఇది మాకు తెలిసిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం గోదావరి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.